హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2025. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇందులో 3 ఉన్నాయి. ఫస్ట్ గ్రామీణ డక్ సేవక్స్ జీడీఎస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి 21,413. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్స్ 10th February to 3rd March 2025. ఇదైతే మనకైతే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. అయితే లాస్ట్ మొన్న 10th February స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. ఒకవేళ మీకు దీనిపైన వీడియో కావాలంటే ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే మీరైతే కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని, ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ కావాలి. 10th పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years లోపు ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేస్డ్, అంటే లైక్ మీ కేటగిరీ వైజ్ మీ క్యాస్ట్ వైజ్గా చూస్తారు. అలాగే మీ 10thలో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఎంత గ్రేడ్ వచ్చిందో దాన్ని బట్టి చూసి ఒకవేళ మీకు దానికి ఎలిజిబుల్ అయితే దాన్ని సెలెక్షన్ చేస్తారు. అట్లా సెలక్షన్ ప్రాసెస్ అట్లా ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటుంది. మీరైతే అప్లై చేసేటప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అంటే చూజ్ చేసుకోరో ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోరు, ఇంకో డిస్ట్రిక్ట్లో 50 పోస్టులు ఉన్నాయి అనుకో, ఆ 50 పోస్టులలో కేటగిరీ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్గా చూసి ఎవరికైతే పర్సంటేజ్ బాగుందో 10thలో మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళని చూజ్ చేసుకుంటారు అన్నట్టు. పర్సంటేజ్ వరకు చూజ్ చేసుకొని క్యాస్ట్ వైజ్ చూజ్ చేసుకొని వాళ్ళని సెలెక్షన్ చేస్తారు. అలాగే మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు అది కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను దాని యొక్క స్పెషల్గా వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఆ వీడియో కావాలనుకుంటే, ఓకేనా? నేనైతే చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఒక 3-4 డేస్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ శాలరీ వచ్చేసి ఏబిపిఎం అండ్ జీడీఎస్ వాళ్ళకైతే 10,000 నుండి 24,000 వరకు ఉంటుంది. అండ్ బీపీఎం వాళ్ళకేమో 12,000 నుండి 29,000 వరకు ఉంటుంది శాలరీ. నెక్స్ట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 10th February రిలీజ్ అయింది ఆల్రెడీ. మనకైతే అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది 10th February. లాస్ట్ డేట్ వచ్చేసి 3rd March. అండ్ ఎడిట్ అండ్ కరెక్షన్ డేట్ వచ్చేసి 6th to 8th March లోపు మీరు ఆ డేట్ మధ్యలో మీరు కరెక్షన్ ఉన్నా ఏమైనా ఎడిటింగ్ ఉన్నా చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ అయితే వేకెన్సీస్, అది ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. అయితే మనమైతే ముందుగా మన తెలుగు స్టేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 కనిపిస్తుంది, అందులో ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అందులో టోటల్ వేకెన్సీ వచ్చేసి 1,215 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తము. అందులో కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ లాస్ట్ కింద మనకి 36 నెంబర్ సీరియల్ నెంబర్ తెలంగాణ, అది తెలుగు లాంగ్వేజ్ అది కూడా. ఇందులో వచ్చేసి మనకి 519 ఉన్నాయి వేకెన్సీస్. ఇందులో కూడా కేటగిరీ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ ఉన్నాయి, చెక్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి కింద SC ST PWD ఫీమేల్ అండ్ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకైతేనేమో ఎగ్జామ్ ఫీ అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదు వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 100 రూపీస్, ఓకేనా? ఇది అండి మన ఈరోజు వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ and subscribe to my channel.